పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క లేఖనాలు చదువుతూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రానున్న దినములలో ఆయన రాకడ సమీపించి ఉండగా ప్రభు వచ్చుతున్నాడని ఎన్నో మార్లు బోధిస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కానీ మనుషుల యొక్క జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బయట ఉన్న వారి యొక్క జీవితాలలో 90% తమ జీవితాలు ఇప్పుడే రాళ్లే అని వారి జీవితాలలో సిద్ధపాటు కలిగి ఉన్న పరిస్థితి లేదు. లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, 22వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, వాక్యమును గైకొనండి అంటున్నాడు. ఇక్కడ అంటే దేవుడు వస్తున్నాడు కనుక మన జీవితాలలో ఏం చేయాలంటే వాక్యములతో మన యొక్క హృదయాన్ని నింపుకొని ఉండాలి. వాక్యాన్ని మన జీవితాలలో గైకొని ఉండాలి. ఒకటి, మన జీవితాలలో ఈ వాక్యము చేత మన యొక్క హృదయాలు నింపుకొని ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు రానున్న దినములలో ఆయన వచ్చిన సమయమున మన జీవితాల్లో ఈ హృదయంతో నింపబడి ఉంటే దేవుడు తన జీవితంలో ఆయనతో పాటు కూడా మనల్ని తీసుకోబడడానికి కారణమవుతుంది. 2, మన జీవితాల్లో ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన జీవితాలలో ఆయన వచ్చిన సమయమున మెలకువ కలిగి మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ఆత్మీయత స్థితిలో మన యొక్క వస్త్రమును కాపాడుకోవాలి. అంటే ఇక్కడ వస్త్రము అంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, ఎవడైతే తన జీవితంలో మెలకువగా ఉండి తన స్థితిని బట్టి వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అంటుంది. ఎవడైతే తన జీవితాల్లో దిగంబరుడిగా, తన జీవితంలో దేహంబరుగా, తన జీవితంలో కనపడితే తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎడవబడే పరిస్థితి ఉంటది అని చెబుతున్నాడు. అంటే తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన పవిత్రతను కాపాడుకోవాలి, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. తన జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడో తన జీవితంలో మెలకువ కలిగి నడిపిస్తూ ఉండాలి. మెలకువ అంటే ఈ మెలకువలో మనిషి యొక్క జీవితాల్లో ఎలా ఉన్నాను, నేను ఎలా స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి వస్త్రములు ధరించానా లేదా అనే పరిస్థితిలో తన జీవితాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ తన జీవితాలను సంరక్షించుకుంటూ నడిపించబడాలి. ఇలాంటి స్థితిలో నడిపించబడినప్పుడు ఆయన వచ్చిన సమయమున ఆయనతో పాటు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. 1, వాక్యమును గైకొనాలి. 2, మెలకువ కలిగి వస్త్రాన్ని కాపాడుకోవాలి. 3, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చిన సమయంలో మన జీవితాలు ఏం చేయాలంటే ఆయనను ప్రేమించేవారిగా మనం నడిపిస్తూ ఉండాలి. వాక్యమును గైకొనాలి, మెలకువ కలిగి వస్త్రాన్ని కాపాడుకోవాలి. 3, ఆయనను ప్రేమించేవారిగా మనం నడిపించబడాలి. ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటాడు 16వ అధ్యాయంలో అక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఎవడైనా ప్రేమించిన ఎడల, ఎవడైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన వాడైతే ఎవరినో ప్రేమించిన స్థితిని కనబడుతూ ఉంటే వాడు శాపగ్రస్తుడు అంటుంది. అంటే ఆ దేవునిని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనని ప్రేమించేవారుగా మనం మార్చబడాలి. మొదట ఆయనే ప్రేమించాడు కనుకనే లోకమును ప్రేమించి ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు కదా. అలాంటి స్థితిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మనము ఆయనను ప్రేమించేవారుగా మార్చబడాలి. 1, వాక్యమును గైకుంటూ తమ జీవితాలను నడిపించుకోవాలి. 2, వస్త్రమును కాపాడుకొనుటకు వస్త్రమును తన జీవితంలో వేసుకున్న దాన్ని బట్టి వస్త్రమును తన యొక్క జీవితాలలో ఆ యొక్క మెలకువ కలిగి నడిపించబడుతున్న స్థితి కనపడాలి. 3, దేవునిని ప్రేమించేవారిగా మార్చబడాలి. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చిన సమయంలో మనం ఏం చేయబడాలంటే మనము మన యొక్క జీవితాలలో పగటి సంబంధుల వలె నడిపించబడాలి. పగటి సంబంధులు అంటే దీనికి సాదృశ్యముగా ఏమిటి?
అంటే ఒక మనిషి తమ జీవితాలలో ఏ విధమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే చీకటి ప్రగతి ఆ యొక్క పగలు రేత్రి అని ఉంటుంది. ఈ రేత్రి అనే సాదృశ్యం ఏమిటంటే పాపానికి సాదృశ్యమై ఉంటే ఈ పగలు పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. ఈ చీకటి తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇది అంధకారానికి సాదృశ్యముగా ఉంటే ఈ పగలు ప్రకాశవంతమానికి సాదృశ్యముగా ఉన్నది. లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఏమని చెబుతూ ఉంటాయంటే మనిషి యొక్క జీవితాల్లో ఎదురు చూస్తున్న సమయములలో వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే యెషయా గ్రంథం 59:8 అంటారు, శాంతి వర్తనలు వారు ఎరగరు, వారి యొక్క నడవడిలో న్యాయం కనపడదు, వారు ఎంత మాత్రము శాంతి నొందరు అంటున్నాడు. అంటే ఎందుకు ఈ విధమైన స్థితిలోనికి వెళ్తున్నారంటే వారి జీవితాలలో వంకర త్రోవలు కల్పించుకొని తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఉంటా మనకి జ్ఞాపకం చేసుకుంటే అయ్యా మేము చూస్తున్నాం, వెలుగు కొరకు ఎదురు చూస్తుంటే మా జీవితాలలో చీకటే కలుగుతున్నది, మేము ప్రకాశం కోసం ఎదురు చూస్తుంటే అంధకారమే కనబడుతుంది అని చెబుతున్నారు. ఎందుకని ఈ పరిస్థితి కలిగింది అంటే వారి జీవితాలలో వారి క్రియలో చీకటి సంబంధమైన క్రియలు కనుక వారు చీకటి సంబంధమైన వంకర త్రోవలను కల్పించుకొని తమ జీవితాలు నడిపించబడాల్సిన నరక నా యొక్క మార్గము నడిపించలేని పరిస్థితి కనుక వారి యొక్క పరిస్థితి అలాంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు వచ్చుచున్నాడు కనుక మనం ప్రగతి సంబంధుల వల్లే మన జీవితాలను నడిపించుకోవాలి. ఆయన వచ్చిన సమయంలో మన జీవితాలలో మన యొక్క పరిశుద్ధతను మన యొక్క జీవితాలలో ఆ యొక్క ప్రకాశవంతమైన వారిగా మనం మార్చబడాలి. అందుకే లేఖనాలు ఉన్నాయి. లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, బుద్ధిమంతులైతే తమ జీవితాలలో పరమమునకు పోబడి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే వారు జ్యోతుల వలె ఉంటారు. నీతి మార్గంలో అనేకులు ఎవరు త్రిపుతురో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రం వలె ఉంటారు అంటుంది. ఈ ప్రకాశవంతమైన వారిగా మనం మార్చబడాలి. ఈ ప్రకాశవంతమైన వారిగా అంటే ఈ పగటి సముద్రులుగా మన జీవితాలు నడిపించబడాలి. నాలుగవదిగా మన జ్ఞాపకం చేసుకుంటే, ఐదవదిగా మన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం చేయాలంటే ఆయన వచ్చిన సమయంలో మన జీవితాలలో సిద్ధపరిచిన ఆ సిద్ధపాటు కలిగి మన జీవితాలు నడిపించబడాలి. ఈ సిద్ధపాటు చాలా ముఖ్యమైనది. ఈ సిద్ధపాటు లేనిదే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చిన సమయంలో మనం మెలకువగా లేని పరిస్థితిలో ఉంటే ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి అవకాశమే ఉండదు. ఈ సిద్ధపాటు జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి వచ్చిన కాడి నుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలలో బుద్ధి లేని వారు కొన్ని మంది ఉన్నారు, బుద్ధి కలిగిన వారు కొన్ని మంది ఉన్నారు. అయితే బుద్ధి కలిగిన వారేమో తమ యొక్క జీవితాలలో దివిటీలతో తమ యొక్క జీవితాలను నడిపించబడుతూ సిద్ధలలో నూనె కూడా తీసుకొని పోయారు. బుద్ధి లేని కనికలేమో తమ జీవితాలలో ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే సిద్ధలలో నూనె లేదు, కానీ ఓన్లీ దీవిటీల వరకే నూనె ఉన్నది. ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలలో ఆ బుద్ధి లేని కనికల యొక్క జీవితాలలో దివిటీలలో ఆ యొక్క ఆరిపోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి కలిగిన కనికలు అడుగుతున్నారు, మాకు కొంచెం మీకు యొక్క నూనె ఏముండే అని చెబుతున్నారు. సిద్ధపాటు, ఈ సిద్ధపాటు చాలా ముఖ్యమైనది. ఈ సిద్ధపాటు లేకపోతే మన జీవితాల్లో ఏ విధమైన పరిస్థితికి వెళ్తుందో అంటే చీకటి సంబంధమైన పరిస్థితిలోకి అంధకారంలో వేసే పరిస్థితి వస్తుంది, ఆ నరకానికి త్రోయబడే పరిస్థితి వస్తుంది సిద్ధపాటు లేని పరిస్థితుల్లో. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటున్నాడు అంటే లేఖనాలు చెబుతున్నాయి 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే అన్యాయం చేయవాడిని నీకును అన్యాయం చేయ పరిశుద్ధుని నీకును పరిశుద్ధునిగా ఉండని, నీతిమంతుని నీకును నీతిమంతునిగా ఉండని, అపవిత్రుడైన వాడిని నీకును అపవిత్రుడిగా ఉండని. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అల్ఫయు ఒమేగయు నేనే ఉన్నాను, మొదటి వాడిని కడపటి వాడని నేనే అంటున్నాడు. ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ విధమైన స్థితిలో మన జీవితాలు ఏ విధముగా నడిపించబడుతున్నాయి, మన యొక్క స్థితి గతులు ఎలాంటి స్థితిలో మనం నడిపించబడుతున్నాం. ఇక్కడ లేఖనాలు చదువుతున్న మాటను బట్టి సిద్ధపాటు మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఈ సిద్ధపాటు లేకపోతే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎడువలు పడిన పరిస్థితి వస్తుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విధమైన స్థితిలో వారి జీవితాల్లో బుద్ధి లేని కనికలు ఈ విధంగా అడుగుతుంటే మాకు సరిపోదు, మీరు వెళ్ళిపోండి అని చెబుతున్నాడు, కొనుక్కోపోండి అంటున్నాడు.
కొనుక్కోపోండి అని చెబుతున్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో వాళ్ళు కొనుక్కోవడానికి సమయం వెళ్తున్న సమయంలో ఆ ప్రభువు రానే వస్తున్నాడు, రేతిరి దినమున వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరమైన బుద్ధి కలిగిన కన్యకలు ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ యొక్క వ్యక్తితో వెళ్తూ ఉన్న సమయంలో అతడు ఆ పెళ్లి కుమారుడు తీసుకెళ్లి వారిని ఆ యొక్క పెళ్లి కుమార్తెలను తీసుకున్నట్టుగా వారి జీవితాల్లో ఆ బుద్ధి కలిగిన కన్యకలను తీసుకెళ్లి ఆ యొక్క తలుపు వేయబడిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే తర్వాత ఎవరు వచ్చారో ఏ విధంగా వచ్చారో అంటే వారు తమ దివిటీలు నీళ్ళు తీసుకొచ్చుకొని ఆ యొక్క దివిటీలు తీసుకొచ్చుకొని వస్తున్న సమయంలో వచ్చినాక అయ్యా తలుపు తీయ్యా అంటున్నారు. ఎవరు మీరు అంటున్నాడు. ఇంతవరకు చేసిన భక్తి ఏమవుతుంది? ఇంతవరకు నడిపించబడిన నడక ఏమైపోతుంది? ఇంతవరకు నడిపించబడిన యథార్థత ఏమైపోతుంది? ఇంతవరకు నడిపించబడిన నీ యొక్క నీతి క్రియలు ఏమైపోతాయి? దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి శ్రద్ధగా ఆలకించు. సిద్ధపాటు లేకపోతే మన జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్తాయో తెలియదు. ఈ సిద్ధపాటు ముఖ్యము మన జీవితాలలో. ఒకటి, మన జీవితాలలో ప్రభు వాక్యమును మనం గైకొనాలి. 2, మన జీవితాలలో ఆత్మీయత స్థితిలో మెలకువ కలిగి మన వస్త్రములు కాపాడుకునేవారిగా మనం మార్చబడాలి. 3, మన జీవితాల్లో ఆ ప్రభువుని మనం ప్రేమించేవారిగా నడిపించబడాలి. 4, మన జీవితాలలో పగటి సంబంధుల వలె మన జీవితాలు నడిపించుకోవాలి. 5, మన జీవితాలలో ఆయన వచ్చిన సమయమున మన సిద్ధపాటు కలిగి నడిపించబడాలి. ఈ సిద్ధపాటు మన జీవితాలలో ముఖ్యమైనది. ఇక్కడ అంటున్న మాటను బట్టి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటున్నాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పోండి అంటున్నాడు. ఈ విధమైన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడని, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడని చెబుతున్నాడు. అయినా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, ఆ దినమున అనేకులు నన్ను చూసి ఏమంటున్నారని, ప్రభువా నీ నామం మేము ప్రవచింపలేదా? మీ నామం మేము భాషలు మాట్లాడా? మీ నామంలో అద్భుతాలు మేము చేయలేదా అని అనేక మంది చెబుతూ ఉన్నారంట. కానీ మీ జీవితాలలో అక్రమైన పరిస్థితిలోకి వచ్చారు. క్రమమైన పద్ధతి లేదు. ఒక సిద్ధపాటు కలిగి తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి లేదు. ఏదో వస్తున్నాము, ఏదో చేస్తున్నాము, ఏదో పోతున్నాము అని చెప్పి ఆ పరిస్థితిలో ఉంటున్నారని చెప్పి ఆ యొక్క వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఈ విధమైన పరిస్థితి ఎందుకు కలుగుతుంది? ఈ విధమైన జీవితం ఎందుకు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటే, మనిషి జీవితంలో చేస్తున్న ఆ పొరపాట్లు తమ జీవితాలలో ఈ కరోనా రావట్లేదులే, ఇప్పుడే రావట్లేదులే అని తమ జీవితాలు ఏమవుతుంది అంటే సిద్ధపాటు లేని పరిస్థితులు వస్తున్నాయి. మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎదుర్కొంటూ మన జీవితాలు నడిపించబడాలి. కానీ ఆయన కొరకు మన జీవితాలు వేచి చూస్తూ ఉండాలి. కానీ మన జీవితాలలో మెలకువ లేని పరిస్థితుల్లో ఉంటే అనేకమైన పరిస్థితులు వస్తాయి. లేఖనాలు చెబుతూ ఉంటాయి. లూకాసు సూత్రం అంటాడు, యజమాని చిత్తం జరిగించిన వాడు, యజమాని చిత్తం తెలిసి కూడా జరిగించని ప్రతి వాడు అనేకమైన దెబ్బలు తింటాడంట. ఆయన వచ్చిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటే వాడు మద్యం దాగి మత్తుడై ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక దాసుడు తన జీవితంలో దాసుడుగా ఉన్నవాడు ఏ విధమైన స్థితిలో యజమాని వచ్చిన సమయంలో అతడు పనిగా తన జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్న పరిస్థితుల్లో లేకపోతే తన జీవితంలో మత్యం తగ్గి తన జీవితంలో మత్తురాలై అనేక మందిని ఆ యొక్క వ్యక్తిగా స్థితిని జ్ఞాపకం చేసుకుంటే కఠినమైన పరిస్థితులను తీసుకొస్తున్న వ్యక్తిగా ఉంటే ఏ విధమైన పరిస్థితిలోకి వెళ్తాడు? ఇద్దరం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ముఖ్యమైనది సిద్ధపాటు. ఈ సిద్ధపాటు నీ జీవితంలో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సిద్ధపాటు నీ జీవితంలో ఒక దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో నీ జీవితంలో, ఆ సంఘములో నీ జీవితంలో ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన సమయంలో నీవు ఆయనతో పాటు ఎత్తుకోపనబడానికి కారణమవుతుంది. కనుక నీ జీవితం ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించుకుంటున్నావో గుర్తు చేసుకో. ఈ మాటలు మీ వెనుకల్లో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన.
పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధిలో నా తండ్రి మాతో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు అయ్యా. అయ్యా ముందుగా మా జీవితాలు నా తండ్రి సిద్ధపాటు కలిగి ఉన్నట్లు అయ్యా మీరు వస్తున్నారని చూస్తున్నారు అయ్యా. మీరు వచ్చిన సమయంలో మా జీవితాలు వాక్యము చేత నింపబడిన కృపను మాకు దయచేయండి అయ్యా. మీరు వచ్చిన సమయంలో మెలకువగా ఉండి మా జీవితాలు మా యొక్క ఆత్మీయత స్థితిలో వస్త్రంలో మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి మీరు వచ్చిన సమయంలో నిన్ను ప్రేమించేవారుగా అయ్యా నా తండ్రి నిన్ను ఎప్పుడు నుంచో నిన్ను ప్రేమించేవారుగా మా జీవితాలు నడిపించుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్తోత్రాలు తండ్రి అయ్యా. నా తండ్రి మేము పగటి సముద్రం వల్లే మా జీవితాలను మా క్రియలను మా చిత్త తండ్రి అయ్యా. నా తండ్రి పగటి సంబంధులుగా వెలుగు సంబంధులుగా మా జీవితాలను మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి కృప చూపించండి అయ్యా. సిద్ధపాటు కలిగి ఉండే కృపను దయచేయండి అయ్యా. బుద్ధి కలిగిన కనికల వల్ల మా జీవితాలు కూడా అయా శివితాలను తండ్రి దీవిటీలతో అయా తన సిద్ధలలో నూనె తీసుకెళ్లి అయా తమ జీవితాలు నడిపించబడ్డాయో అట్టి స్థితిలో మా జీవితాలు కూడా సిద్ధపాటు కలిగి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి మన తండ్రి అయా నీ కొరకు వేడ్చి చూసి నా తండ్రి అయా నా తనగిన సమయంలో నీ స్వరం వినగా నా తండ్రి నేను వెంబడించే కృపను మాకు దయచేసి మేము సనలు నిలబెట్టుకుని ఆ నిత్య పరలోక రాజ్యానికి మేము కూడా వారసులుగా చేయబడినట్టుగా కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.